పోతారేంది ఇవి పట్టుకొని పోతురండి. హాయ్ అండి అందరికి. ఈరోజు అయితే ఇక అన్నం అయితే తింటున్నాము. ఇప్పుడే ఈ రోజు అన్నం తింటాను. సారీ, ఇప్పుడే అన్నం తింటాను అనమాట. ఇక అన్న అయితే సిద్ధం చేసుకుంటాను. ఆకలి అవుతుంది. ఈ రోజు అయితే అన్నం తింటాను అంటే ఎన్ని రోజులు ఏం తిన్నాము. అదేలే కానీ సడన్ గా అట్లా వచ్చిందిలే కానీ. ఏం కూర అండి నువ్వు? కూర ఉల్లిగడ్డ కోడిగుడ్డ అయితే వండాను. పిల్లలైతే టీవీ మైకన్లో అమ్మో ఇవన్నీ తీసుకోబోండి అని చెప్పిన నేను. వాళ్ళేమో టీవీ చూస్తారు. బంద్ చేయనా టీవీ? బంద్ చేయనా? మంచి సీన్ మొత్తం మమ్మీ పిలిచినప్పుడు రావాలి కదా. రావాలా వద్దా? నడవండి. భయం లేకుండా అవుతుంది. ఆకలి కావట్లే, మాకు ఆకలి అవుతుంది. మరి మనం తిందాంపా. ఇలా రొయ్యలు వండినందుకు అసలు ఏం తినలేదు. మధ్యాహ్నం రిచ్ అయితే పెద్దామన్నా కొంచెం తిన్నది కానీ రిచ్ అస్సలు తినలేదు. ఇలా ఆదివారం కదా ఫ్రెండ్స్. ఇక అదేదో ఇంట్లో పని అయితే ఇలా ఏమన్నా ఖాళీగా లేనమాట. ఇక పిల్లలకు ఆదివారం వస్తే చాలు తలస్నానాలు పోసి ఇక మంచిగా ఇద్దరికైతే జుట్లు వేసిన అనమాట. చూడండి ఒకసారి. మళ్ళీ డిజైన్స్ జుట్లు కావాలి. నాకేమో డిజైన్స్ జుట్లు ఏమో రావు సరిగ్గా. ఇక నాకు వచ్చినట్టయితే నేను వేసిన అనమాట. ఆకలి అవుతుంది అని ఇక ఇందా నుంచి మా ఆయన అయితే ఒకటే లొల్లి. పిల్లలు కూడా అడగట్లేదు అంతగానో. ఉల్లిగడ్డ కట్ చేస్తా ఒకటి రోజు అదే జుట్టు వేస్తాం. మరి అప్పుడప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు అదే జుట్టు వేసుకోవాలి. మరి అన్నం గిన్నె పట్టుకోవద్దా? వేడుందా? అన్నం గిన్నె వేడుందా చూడు. వేడి రాగు. ఇది ఒక్కటి అట్లా ఉంచిన. ఉల్లిగడ్డ చలువ కదా. చలువే. డిఫరెంట్ గా అయితే వీడియోస్ తీయమంటున్నారు. డిఫరెంట్ గా అంటే ఇక మేము మా ఆయన అయితే డ్యూటీకి పోతాడు ఫ్రెండ్స్. ఇక మేమైతే ఏం ఖాళీగా ఉండట్లేదు అనమాట. నాకు ఇంట్లో పనే సరిపోతుంది. ఇక డిఫరెంట్ గా టైం కేటాయించి వీడియోస్ తీయాలంటే ఇక మాకు కూడా టైం అంటూ ఉండట్లేదు అనమాట. అందుకని ఇక వీలైనంత వరకు అయితే వీడియోస్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోతాము. చాలా మంది అయితే అడుగుతున్నారు. కాకపోతే మాకు కూడా టైం కుదిరినప్పుడు అయితే మంచిగా తీసి పెడుతున్నాము. టైం కుదిరినప్పుడు అయితే ఇట్లాంటి డైలీ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. రొయ్యలు అయితే కొంచెం మిగిలింది. రొయ్యల టమాటా మా ఆయన మరి తింటాడో మరి. ఇక ఏమొద్దు నక్కో పాలు అయితే కొన్ని ఉన్నాయి. ఇవాళ మా ఆయన బయటికి కూడా వెళ్ళలేదు బజార్కి. తోడేయలేదు కదా నిన్న నైట్ తోడేయలేదు కాబట్టి పాలు ఈ మాత్రం అన్న అట్లా మిగిలిన ఈ టైం దాకా. లేకపోతే ఎప్పుడూ అయిపోయి వీళ్ళతో వేరు. మళ్ళీ టైం కుదిరితే అల్లం ఎల్లిపాయలు అన్న పొట్టు తీద్దాం అంటే ఎల్లిపాయలు పొట్టు తీసిన కానీ ఇక అల్లం అయితే గీకలేదు. పచ్చిగా ఉన్నాయి. పొట్టు తీసేటప్పుడు చూసిన మా ఆయన తీసిండు ఫ్రెండ్స్. గడ్డలు ఒలిచిండు అనమాట. గడ్డలు ఒలిచి అయితే ఎండకు పెట్టిండు షాడలు పెట్టి. ఇవాళ ఎల్లిపాయల పని అయితే మా ఆయనే పట్టిండు అనమాట. లేకపోతే ఈ రానే రాకపోవు. ఈ మాత్రమైనా ఉన్నాయి. నేను పొట్టు తీసిన అన్నట్టు ఎండినాక అప్పుడు వచ్చినాయి. అప్పటిదా రాకపోవు. లేకపోతే ఓ పని చేయరాదు. రేపు టిఫిన్ ఏంది? మార్నింగ్ ఏదో ఒకటి చేయరాదు. పూరి చేయనా మరి? పొద్దున కొంచెం నాకు చేత కాక నేను ఇక చేయలేదు అంతే. వడ ఏమన్నా ప్లాన్ చేస్తావా రేపు? వడకు ప్లాన్ చేయాలంటే మరి నేను ఇప్పుడే నానబెట్టుకొని ఉన్నాను. అయితే మరి నానబెట్టు అంటే నానబెట్టి పట్టి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టాలి. పెట్టు మరి. మినపగుండ్లు ఒక 2 hours నానినా 3 hours నానినా ఏం కాదు. అంటే మినపగుండ్లు కొద్దిసేపు నానాలి. నానిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే తర్వాతకి పొద్దున అయితే చేసుకోవచ్చు టిఫిన్. అట్లా అనుకున్నా. ఇప్పుడు కాదంటావా? అయితే ఇప్పుడు నానబెడితే అప్పటి నుంచి అన్నా చెప్పవైతే 8 అయింది ఇప్పుడు. మరి సరే రేపు పూరీలు చేద్దులే. పూరి అన్నా చపాతీ అయినా చేస్తా. చపాతీ వద్దు, పూరి చేయ రేపు మార్నింగ్. పూరియే కావాలా? పూరి. దాంట్లోకి ఆలుగడ్డలు ఉన్నాయా? నైట్ షిఫ్ట్ కదా. తిని పనుకోవడానికి కదా. ఆలుగడ్డలు ఉన్నాయా? ఆలుగడ్డలు 3 ఉన్నాయి. ఆలు కుర్మాకి సరిపోవు. 3 ఉన్నాయి. పప్పు లేదు. కందిపప్పు ఉంది. కందిపప్పులోకి పూరీలు ఎట్టుంటాయి? బాగుండవు, అందుకే చెప్తున్నా. పెసరపప్పు అయితే బాగుంటది కానీ కందిపప్పులో మంచిగా. ఇదేంటిది? అన్నం గిన్నె తీసుకెళ్ళిరా? అన్నం గిన్నె. నువ్వు పట్టుకపోయింది ఏంటిది ఇప్పుడు? గిన్నె. మరి కర్రీ ఏది? కర్రీ తెచ్చింది పెద్దమ్మ. రిచ్ అమ్మ పట్టుకపోయింది. అదేదో పట్టుకొని పోతుంది ఏందా అని నేను అనుకున్నా. ఇలా ముగ్గురంతా స్నానం చేసినాము.
నువ్వు వేసుకుంటావుగా, అదే ఆలోచించుతాను. పక్క పెట్టు మరి వద్దయితే. ఏమొద్దు. తినే ముందేమో తినక చాలా రోజులు తినక ముందేమో తినాలనిపిస్తుంది. తిందాంపా, ఏం కాదులే కానీ బాగానే ఉందిలే, కానీ ఎందుకో ఒక్కోసారి. అమ్మో చేతులు కట్టుకొని రా పొండి వెళ్ళి. హ్యాండ్ వాష్ కడుక్కున్నారా? గుడ్ గుడ్. లేకపోతే నేను orranu అందుకే ఇంకో గ్లాస్ తెచ్చుకోలేదు. అందులోనే కూర్చోండి, కింద కూర్చోండి. అమ్మో ఏదమ్మా అదా, అది తిప్పేయాలి, అడ తిప్పేయాలి అది అటు. పిచ్చు మధ్యాహ్నం సరిగ్గా తినలే కదమ్మా నువ్వు. ఇగో ఇందులో డాడీ తోటి 3 eggs తెప్పించిన. 3 eggs కొట్టిన అనమాట కూరలో. ఏం సీన్ వస్తుంది? ఏమో ఇది సౌండ్ తగ్గి డిస్టర్బెన్స్. 3 కోడిగుడ్లు ఇందులో కొట్టిన. గుడ్ల అయితే అట్లా ఉన్నాయి అన్నమాట. మొత్తం అట చూడిగా. ముగ్గురికి 3, డాడీకును. ఎవరిది ఇది? ఎవరో ఒకరు తీసుకోవచ్చుగా. ముగ్గురికి 3? మన నలుగురంగా ఈ 3 తెప్పించిన. చిల్లర 20 రూపాయలే ఉన్నాయి. ఒక కోడిగుడ్డు 7 రూపాయలట. 21 రూపాయలు ఇచ్చినాం అన్నిటి. 3 కోడిగుడ్లే వచ్చినాయి. తినమ్మా. 20 రూపాయలకు 3 కోడిగుడ్లు వచ్చిన 1 రూపాయని కొనుక్కుంది. చాక్లెట్ కొనుక్కుంది. నిజంగానా? ఏయ్ ఆడబెట్టిన తీసుకొచ్చి 20 రూపాయలు అంటే నువ్వు నమ్మలేదు కదా. ఏంది ఏంటి ఉట్టిగా అన్న నేను 1 రూపీ తీసుకొచ్చి అక్కడ వేసిన అంటున్నా. అట్లా 3 20 రూపాయలు తీసుకున్నాడు మరి ఆయన. రెగ్యులర్ కస్టమర్. ఇది వేసుకున్నాక తర్వాత రొయ్యలు వేసుకుంటా కానీ కొంచెం ఇది వేసుకొని ఒక పని చేయవైతే ఫస్ట్ అది వేసుకొని తింటే మళ్ళీ తర్వాత ఇది వేసుకొని తింటే కొంచెం ఈక్వల్ అవుతుంది అంట. కొంచెం వేసుకొని కొంచెం నాకు కొంచెం పర్లేదే, మంచిగా బాగుంది కూర. తిన్నా నేను కూడా, అసలు నేనే తినను అనుకున్నా కానీ తిన్నా, మంచిగా ఉంది. ఏం తక్కువైంది మరి అలా? ఏం తక్కువైంది అలా? ఏమైపోయింది బిడ్డ? అయిపోయిందా? మంచిగా ఉంది. ఓకే తినేసేయండి ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇక అన్నం తినేస్తే పనుకుంటాం ఇక. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ.